కూడా ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము. దేవుని యొక్క ప్రేమలో ప్రియులరా, మన జీవితంలో దేవునికి ఇష్టమైనటువంటి పని చేస్తున్నామా, లేక చేసేసి ఆపేసామా, చెయ్యాలని ఉందా, ఈ మూడు కూడా నేర్చుకోవాలి. దేవుని యొక్క ప్రేమ ఎలాగ ఉంటుంది అని అంటే రుజువు పరిచేది. దేవుని యొక్క ప్రేమ ఏంటంటే రుజువు పరిచేది. ఏంటా రుజువుపరచడం? పరమును వీడి భూమికి దిగి రావటం అనేది దేవుని యొక్క ప్రేమకు రుజువు. అది రుజువు అంటే ఆ సౌఖ్యం నాకొద్దు, నేను ప్రజలతో కలిసి బాధలు కూడా అనుభవిస్తాను అని పరమును వీడి భూమికి దిగి రావటమే ప్రేమ. మనం ఏమైనా మెట్టు దిగుతున్నామా? కొంచెం మెట్టు, కులం మెట్టు దిగం, ఆస్తి మెట్టు దిగం, ఉద్యోగం మెట్టు దిగం, ఇల్లు మెట్టు దిగం. ఏమండి ఎన్ని గర్వాపు మెట్లు ఉన్నాయో మనకి, ఆ మెట్లేం దిగం. మనం రుజువులయ్యి తగ్గించుకోవటమే రుజువు. ఆధ్యాత్మికమైనటువంటి మరి రుజువు కావాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18-19 వచనాలు చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18-19 వచనాలు. ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. ఎవరండి? యాయీరు అనేటువంటి సమాజపు అధికారి. మార్క్స్ వార్తకెళ్ళండి 5వ అధ్యాయం 21వ వచనం నుండి. యేసు మరలా దోణ ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహు జనసమూహం ఆయన వద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరంలో ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరు అని ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదములను. ఇక్కడికి వచ్చేసరికి మీకు క్లారిటీ వచ్చింది. ఇందాకేమో మీకు అది అర్థం కాలేదు. ఇప్పుడు మాత్రం ఎవరు, పేరేంటి అని వివరాలు కూడా వచ్చాయి. లూకాసు వార్త 8వ అధ్యాయం 40వ వచనం. 8వ అధ్యాయం 40వ వచనం. జనసమూహం ఆయన కొరకు ఎదురు చూచుండెను. కనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అని ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి, ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావ సిద్ధముగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలుకొనెను. ఆయన వెళ్ళుచుండగా జనసమూహములు ఆయన మీద పడుచుండిరి. అప్పుడు 12 ఏళ్ల నుండి రక్తస్రావం గల. సరే, ఇక్కడ ఆ తర్వాత మ్యాటర్ తర్వాత ఎక్కడ వస్తుందంటే మీకు 49-56 వచనాల్లో కనపడుతుంది. ఇప్పుడు వద్దు, ఆ విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఒకటి జరిగింది ఏంటంటే, మధ్యలో ఒకడు వచ్చాడు. ఎవరు? ఈ అధికారికి ఉన్న కింద పనిచేసేవాడు ఒకడు వచ్చాడు. వచ్చి, అయ్యా ఇంకా దేవుణ్ణి నువ్వు బాధ పెట్టద్దు, నీ కూతురు చచ్చిపోయింది. ఏంటంట? చనిపోయింది కూతురు, శ్రమ పట్టబద్దిక దేవుణ్ణి అని చెప్పాడు వాడు. సరే, ఆ టైంలో దేవుడు ఏమన్నాడంటే నమ్మిక మాత్రం ఉంచుము అన్నాడు. ఒక మాట, చక్కని మాట. మరి ఈరోజు కూడా అలాగే ధైర్యపరిచేటువంటి సేవకులు, విశ్వాసులు ఉన్నారా? భయపడబాకమ్మా, దేవుడు సాయం చేస్తాడు, ప్రార్థన చేద్దాం అనేవాళ్ళు కావాలి. ఎందుకంటే ఆ మాట దేవుడు అన్నాడు ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఎవరు గురించి మాట్లాడుకున్నారు? యాయీరు తన కూతురు గురించి దేవుడితో అడుగుతున్నాడు. మంచిది. ఎవరంటే తను మొట్టమొదటిగా యాయీరు సమాజపు అధికారి, మందిరపు అధికారి. లూకాసు వార్తలో 8వ అధ్యాయంలో మనకు కనపడినటువంటి ఈ మాట. ఇతను ధనవంతుడు అని రాసింది. యాయీరు ఏంటంటే చాలా ధనవంతుడు, అంటే పేరు గలవాడు. చరిత్ర చెప్తా ఉంది దేవుని యొక్క ప్రేమలో. ప్రియులరా, మరి ఎంతో ప్రతిష్ట కలిగినటువంటి వాడు, పలుకుబడి కలిగినటువంటి వాడు ఎవరు? యాయీరు. ఈయన విశ్వాసానికి ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రియులారా, చచ్చిపోయింది కుమార్తె అని చెప్పినా కూడా విశ్వాసాన్ని కోల్పోలేదు అతను. దేవుడి మాట మీద అతను నిలబడ్డాడు. ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మరి కొందరు ఆయన్ని నిరాశపరిచారు. వచ్చి చచ్చిపోయింది ఇంకెందుకు బాధపడతావు అని చెప్పేసి అన్నారు.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాలు. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనకవి ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపులకు కలుగు బహుమానములు పొందవలనని గురి యొద్దకే పరిగెత్తును. దేవుని ప్రేమిస్తున్నా. ఇప్పుడు అతను ఎక్కడికి వచ్చాడు? దేవుడి దగ్గరికి వచ్చాడు. దేనికి వచ్చాడు? తన కూతుర్ని బాగు చేయమని వచ్చాడు. ఇంకా చెప్పలేదు ఆయనకి. వెంటనే మధ్యలో ఒకడు వచ్చేసాడు. ఇప్పుడు వెనక తిరిగిపోవాలి లెక్క ప్రకారం. అయితే చచ్చిపోయిందని చెప్పిన తర్వాత ఇంకెందుకులే, చచ్చిపోయింది కదా. ఇందాకేమన్నా చదివాం మనం? చావ సిద్ధమై ఉన్నది అని చదువుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఏంటి సమాచారం? చచ్చిపోయింది అని. మరి ఇప్పుడు ఏదో వెనక తిరిగిపోవాలి కానీ చనిపోయిందంటే చాలామంది అంతే చేస్తారు. చర్చికి వచ్చినప్పుడు వాళ్ళ బంధువులు ఎవరో చనిపోయారని తెలిస్తే ప్రార్థన కూడా ఉండకుండా మా వాళ్ళు చనిపోయారు అందుకని వెళ్ళిపోయారంటారు. మందిరానికి వచ్చావు, నువ్వు పోయి ఏం చేస్తావు చచ్చిపోయిన తర్వాత? అక్కడ చెప్పండి, నువ్వు పోయి చేసేది ఏం లేదు కదా చచ్చిపోయిన తర్వాత. ప్రార్థన అయిన తర్వాత వెళ్ళం, మధ్యలో వెళ్ళిపోతాం మేము. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డల, ఆ ఊరిలో ఎవరో ఒక ఆయన చనిపోయాడు. ప్రార్థన జరుగుతూ ఉంది. ప్రార్థన జరుగుతాన టైంలోనే చనిపోయాడు. ఇక జనాలంతా చర్చిలోంచి వెళ్ళిపోయారండి. ఎవడు లేడు చర్చిలో. అమ్మా, ఆరాధన ముఖ్యమా? ఇప్పుడు చనిపోయాడు కదా, ఊర్లోనే ఉంటాడు కదా, ఉంచుతారు కదా, ఇంకో గంట ఉండి ప్రార్థన అయిపోద్ది కదా అంటే చచ్చిపోతే కూడా పోవద్దంటావా అన్నారంట. మా దేవుడిని కాదని దేన్ని ఎక్కువ ప్రేమించకూడదని బైబిల్ చెప్తుందమ్మా. అలా చేయకూడదు తల్లి అని సేవకుడు ఏం చెప్తాడు? అంతే. అలాగా ఇప్పటికీ కూడా జనాలు మారకుండా ప్రభువుకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా దొంగిలిస్తున్నారు. కానీ యాయిరు వెనుతిరగల, చచ్చిపోయాడని చెప్పిన వెనుతిరగల. ఇంతలోకి దేవుడు అన్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు అన్నాడు. ప్రియులారా, మనము నమ్మిక ఉంచేటువంటి వ్యక్తులుగా ఉన్నాము. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 3-4 వచ్చిన. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 3-4 వచ్చిన. తొట్టిల్లు మోకాళ్ళను దృఢపరచుడి, ఎవరు రక్షిస్తారు? ఇప్పుడు యాయిరింటికి వెళ్ళాడా లేదా దేవుడు? చెప్పాలి. వెళ్ళాడు. అమ్మాయిని బతికించాడా లేదా? అంటే ఇక్కడ చదువుకున్నటువంటి ఈ మాటని జ్ఞాపకం చేసుకో. ఆయన వచ్చి, నువ్వు ఏ మాట పట్టుకోగలుగుతున్నావు అసలు బైబిల్లో? నమ్మిక ఉంచినటువంటి వాళ్ళు మరి మానవ జ్ఞానంతో ఆలోచన చేస్తే దేవుడు దైవ జ్ఞానంతో మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. యాయిరు యేసు ప్రభు తన ఇంటికి రమ్మని బతిమిలాడుకున్నాడు. పిల్లారా, 40వ వచనం చూడండి. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి బతిమిలాడుకుంటున్నాడు. ఏమని? సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి ఆ చిన్నది పరుండి ఉన్నటువంటి గదిలోనికి వెళ్ళి, ఏమండి, వారు యాయిరు ఇంటికి వచ్చినప్పుడు 39వ వచనం, లోపలికి పోయి మీరేలా గొల్లు చేయుచున్నారు, ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని వారితో చెప్పాను. ప్రియులారా, ఈ వాక్య భాగాలను వింటున్నప్పుడు మీ హృదయము తెరవబడిందా లేదా? దేవుడు చెప్తున్నాడు, ఏమని? ఆమె నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. ఎందుకు గొల్లు ఏడుస్తారు మీరు అని చెప్పి? ఎందుకంటే ఆయన ఇంటికి వచ్చాడు. మీ ఇంటికి కనుక దేవుడు వస్తే మీ ఇంట్లో కూడా అరుపులు, కేకలు, గొడవలు ఉండవు. ఇంటికి రాలా, మీ ఇంటికి యేసయ్య రాలా. వస్తే అలాంటి పని జరగదు. దేవుని యొక్క ప్రేమలో ఫిలిప్పీలకు రాసిన పత్రికే 1వ అధ్యాయము 23వ వచనం, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా. ఎలాగంటే బాగుంటుంది అనుకుంటున్నాడు.
దేవునితో. ఇప్పుడు యాయీరుతో ఎవరు ఉండాలి? యేసు ఉంటే బాగుండు. పిలుచుకెళ్ళాడండి, పిలుచుకెళ్ళాడు. దేవుని యొక్క ప్రేమలో ఆలోచించండి. ఇందాక నేను చెప్పిన వాక్యం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని మార్చగలిగినటువంటి దేవుడు. మార్పు చేసే దేవుడు ఎవరైనా ఉన్నారంటే భూమి మీద లేదా పరలోకంలో ఆయన యేసే. ఏ యొక్క మనిషి కూడా తాగుబోతనం నుంచి మార్చలేడు, దేవుడు తప్ప. ప్రియులారా, ఆ లూకా సువార్తలోనే 19వ అధ్యాయము 5వ వచనం, యాయీరు యేసు ప్రభువును తన ఇంటికి రమ్మని బతిమాలాడు. నేడు నేను నీ ఇంట ఉండవలసిందని జక్కయ్యతో దేవుడు చెప్తున్నాడు. ఏమని చెప్పాడు? ఇందాక మనం చదువుకున్నటువంటి యెషయా గ్రంథంలో ప్రకారంగా ఆయన వచ్చి రక్షించను అని చదువుకున్నాం కదా. ఇప్పుడు ప్రభువారు ఈ యొక్క జక్కయ్య ఇంటికి వెళ్ళి అతనిని రక్షించారు. యాయీరింటికి వెళ్ళి ఆ అమ్మాయిని రక్షించారు. దేవుని యొక్క ప్రేమలో 7వ వచనం చూడండి. దేవుని యొక్క ప్రేమలో అంటే ఏంటండి? అంటే పాపుల ఇళ్లలోనికి దేవుడు వెళ్ళకూడదు. ఏంటి ఈయన వెళ్తున్నాడు? ఏంటి ఈయన వెళ్తున్నాడు? చూడండి, యేసయ్య జక్కయ్య ఇంటికి రావటం వాళ్ళకి ఇష్టం లేదు. కానీ దేవుడికి ఎవరికి ఇష్టం? ఏమిష్టం? నశించిన దాన్ని వెతికి రక్షించడం ఆయన ఇష్టం. మరి ఆయన విధవరాలు 8వ వచనం చదువు. 8వ వచనం, పాపి జక్కయ్య ఇల్లు ఎలాంటిది చెప్పాలి? అన్యాయపు సొమ్ముతో నిండి ఉన్నటువంటి ఇల్లు. ఇప్పుడు దేవుడు వచ్చిన తర్వాత అన్యాయాన్ని 4 అంటే 100 తీసుకున్నావు, నువ్వు 400 ఇవ్వాలి. అన్యాయంగా తీసుకున్న సొమ్ముకి వడ్డీ తీసుకొని ఉంటారు కదా మీరు. ఆ వడ్డీ తీసుకున్న డబ్బుకి నువ్వు తిరిగి ఎంత ఇవ్వాలో తెలుసా? 4 ఇవ్వాలి. అప్పుడు నీ యొక్క పాపం లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. రక్షణ అనేది అప్పుడు వస్తుంది. ఎప్పుడు పాపాన్ని దాచుకొని అన్యాయంగా తెచ్చుకున్న సొమ్మంతా ఇంట్లో పెట్టుకొని మేము బాగున్నామని అనుకునే రకం ఎక్కువైపోయారు ఈ మధ్య కాదు, మొదటి నుంచి కూడా. ఎందుకంటే ఇస్కరియోతు యోధా కూడా అదే కదా, డబ్బులు తీసుకొని వెళ్ళి బాగా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. ఆకాన్ కూడా అదే కదా, బిలాం కూడా అదే కదా, అననీయ సప్పీరాలు కూడా అంతే కదా, కొంత డబ్బు దాచిపెట్టుకుందాం అనుకున్నారు కదా. ఎక్కడ చూడండి, డబ్బు అనేది దేవుడికి ఇవ్వాల్సిన భాగం కూడా ఇవ్వకుండా దాచుకున్నటువంటి వాళ్ళందరికీ శ్రమలే. బిగబట్టి దేవుడి రాజ్యాన్ని పోగొట్టుకున్న వారు కలరు, వెదజల్లి విస్తరించి దేవుడి రాజ్యాన్ని చేరుకున్న వాళ్ళు కలరని సామెతల గ్రంథంలో రాసి ఉంటుంది. బిగబట్టకూడదట, దేవుడి యొక్క మనీ బిగబట్టకూడదు. మరి ఏమన్నా ఇవ్వకపోతే ఏమన్నా అవుతా? అదంతా నేను చెప్పను, అది దేవుడు చూసుకుంటాడు. నాకేం పని? నువ్వు ఇవ్వకపోతే పాడైపోతావని నేను అయితే అనను. బైబిల్లో ఉన్నది చెప్తాం అంతే. యాజ్ ఎ టీచర్గా పాఠం ఏముందో చెప్తాం. పాటించాల్సిన బాధ్యత విద్యార్థిది, స్టూడెంట్ది. అలాగే సేవకుడు చెప్తాడు, సేవకుడు చేయకుండా చెప్తున్నాడు, అప్పుడు నువ్వు కూడా అనుసరిస్తే సేవకుడు వర్ధిల్లినట్టుగా నువ్వు కూడా వర్ధిల్లుతావు. మా సేవకుడే బాగుండాలి, మా సేవకుడు మంచి గుడ్డలు వేసుకోవాలి, బూట్ వేసుకోవాలి, కారు వేసుకోవాలి, పెద్ద బిల్డింగ్ కట్టాలి, మాకు సౌండ్ సిస్టమ్ కావాలి, డ్యాన్సింగ్ లైట్లు కావాలి, మాకు మ్యూజిక్ సిస్టమ్ కావాలి, ఇవన్నీ కావాలి, మాకు గొప్ప గొప్ప కనపడాలి, మేము ప్రార్థన మాకు వద్దు, ఉపవాస ప్రార్థన. అండ్ ఆ పెద్ద పెద్ద చర్చిల్లో ఏముంటాయి చెప్పండి? కుర్చీలు ఉంటాయి, బైబిల్ పెట్టుకోవడానికి బల్లలు కూడా ఉంటాయి. కింద కూర్చోరు, మోకరించరు. ప్రియులారా, మరి దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు కూడా మోకరించి ప్రార్థన చేసేవాడని రాశాడు. భక్సింగ్ గారు ఒక మీటింగ్ వచ్చినప్పుడు మరి ఆయన్ని 4 పట్టుకొని వచ్చారు. ఆ తర్వాత పోడియం దగ్గరికి రాగానండి, ఇది ఇలాంటి పోడియం
ఇప్పుడేం దగ్గరికి రాగానే ఆయన వాళ్ళ చేతులు వదిలేసి ఇక్కడ కుర్చీ ఉంటుంది ఆయనకి. ఆ కుర్చీ దగ్గర ఒక దిండు లాంటిది వేస్తారు, మోకాళ్ళు దాని మీద పెట్టడానికి. అప్పటికే ఆయనకి 80 ఏళ్ళు దాకా వచ్చేసింది. సఫారీ వేసుకొని ఉన్నాడు ఆ రోజు. చక్కగా వచ్చి మోకరించి కుర్చీ మీద చేతులు పెట్టి ప్రార్థన చేసి ఆ తర్వాత వాక్యం చెప్పాడు. ఇప్పుడు నిలబడే చెప్పాడు. నలుగురు పట్టుకొని వచ్చేటప్పుడు ఎవరిచ్చారు ఈ బలం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ బలం? ప్రభువుని వెంబడించడం నేర్చుకోవాలి పిల్లలు. ఒక రోజున 1930లో ఆ ప్రాంతాలు 40లో ఆ ప్రాంతాల్లో ఆయన మరి మెడ్రాస్కి వచ్చి వాక్యం చెప్పేసేసి 2 రోజులు 3 రోజులు ఉండి తర్వాత రిటర్న్ వెళ్తున్నారు. రైలు ఎక్కారు. ఎంతోమంది పాస్టర్లు నిండిపోయింది, కిక్కిరిసిపోయింది స్టేషన్. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మరి ఆ సమయంలో మరి వాళ్ళు బాధాతప్త హృదయాలతో ఆయనకి బాయ్ బాయ్ చెప్తా ఉన్నారు. అయితే ఆ సేవకులు అందరూ కూడా అడుగుతున్నారంట, విశ్వాసులు అడుగుతున్నారంట, అయ్యా నువ్వు వెళ్ళిపోతున్నావు, మళ్ళీ ఎప్పుడు వస్తావు? పౌలు కూడా అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏడ్చారండి ఓడెక్కించేటప్పుడు. నాకు అదే గుర్తొచ్చింది. వాళ్ళు ఏడుస్తూ అన్నారంట, అయ్యా మాకు ఒక వాక్యం చెప్పన్నారంట. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఎప్పుడైతే నీవు ఆశపడతావో అప్పుడు ఆయన సంఖ్యాకాండం 6:12 వాక్యం చెప్పాడు. దేవుని యొక్క ప్రేమ ప్రియులారా, ఒక వాక్యం కోసమని సేవకుని వెంబడించారు. ఒక వాక్యం కావాలి, ఒక వాక్యం కావాలి. ప్రియులారా, ఈ రోజున అలాంటి తపన కలిగినటువంటి విశ్వాసులు సేవకులు లేరు. సరదాగా ఊపుకుంటూ వస్తూ ఉంటే వాళ్ళని స్లో మోషన్లో మరి వీడియో పెట్టి ఆ అయ్యగారి ముఖం చూపిస్తూ, కాలు నడకలు చూపిస్తూ, ఆయన చేతిలో బైబిల్ చూపిస్తూ ఎక్స్పోజ్ చేస్తూ ఈ రోజున వీడియోలు పెడతా ఉన్నారు. అవసరమా? ఈ సేవకుడిని నువ్వు హైలైట్ చేస్తున్నావు. దేవుడు హైలైట్ కావాల్సి ఉండగా సేవకుడిని హైలైట్ చేయడు. యోహాన్ అంటాడు, యోహాన్ వార్తలో, ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉన్నది. నేను ఆయన చెప్పులు వారును ఇప్పుడు అక్కడ పనికిరాను. అంతకన్నా ముందే, అంటే జనరల్గా యేసుప్రభు వారికి అన్న వయసు అతనిది 6 నెలల ముందు పుట్టాడు. కానీ ఏమంటున్నాడు? తగ్గించుకుంటున్నాడు. బైబిల్లో దేవుడు కూడా అదే చెప్పాడు, తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఈరోజు నువ్వు లోకల్లో హెచ్చించబడినట్టుగా ఒక సెలబ్రిటీ లాగా కనపడవచ్చు, కానీ దేవుళ్ళు నువ్వు తగ్గించబడ్డావు. అదే మాట అంటాడు దానియేలు గ్రంథంలో, ఏమని? దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, నీవు త్రాసులో త్రోయిగా తక్కువగా తొయ్యబడితివి, మెనే టికెల్ ఫార్ సీన్. దాని అర్థం చెప్పాడు దానియేలు. బెల్షజాజరు, నువ్వు తప్పు చేస్తున్నావు, అందుకనే దేవుడి యొక్క హస్తం వచ్చి రాసింది గోడ మీద. చచ్చిపోతాడు అతను. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, దైవ సేవకులు అంటే భలే తమాషాగా ఉందంటే కారణం ఏంటంటే ప్రార్థన లేని సేవకులు, వాక్యం తెలియని సేవకులు, ఏదో ఒక అంశంలో ఏదో 2 ముక్కలు చెప్పి వెళ్ళిపోయే సేవకులు, 10-20 సార్లు హల్లెలూయా చెప్పే సేవకులు. ఒక ఆయన వాక్యం చెబుతుండగానే 30 సార్లు చెప్పేస్తాడట. నువ్వు వాక్యం చదివితే కూడా అందరూ హల్లెలూయా వేస్తారంట. అవసరమా? దేనికి వాడాలో దేనికి వాడకూడదో అర్థం చేసుకోవాలి తప్ప ఎప్పుడు అలాగే మాట్లాడుతూ ఉంటే ఇసుక వస్తుంది అన్యులకి. కాబట్టి మనము ఆలోచన చేయాలి. రెండోది ఏంటంటే, యాయీరు యేసు ప్రభువుని తన ఇంటికి రమ్మని బ్రతిమలాడుకున్నాడు. పిల్లలు అంత గొప్ప ఉద్యోగం కూడా లేదు. మరి సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనములు. నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము, దాని గొప్ప చేసిన ఎడల అది నిన్ను హెచ్చించును అన్నాడు. మరి ఈ రోజున మీరు వెండి బంగారములు సంపాదించి ఉండవచ్చును, కానీ 3వ అధ్యాయం 4వ వచనం చూడండి. 3:4. అప్పుడు దేవుని దృష్టి యందును
నీవు దయనుంది మంచివాడమని అనిపించుకుంటువు. నీ స్వబుద్ధిని ఆధారం చాలు. క్రీస్తుని సంపాదించుకుంటున్నావా లేక వెండి బంగారాలు అపరంజిని సంపాదించుకుంటున్నావా? ఆ మాట మీకు కనపడతా ఉంది అక్కడ. మీరు వెండి బంగారము అపరంజి సంపాదించి ఉండవచ్చు, కానీ దేవుణ్ణి సంపాదించుకోవాలి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు. 7 నుండి 9 వచనాలు. దేవుని యొక్క ప్రేమలో ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం. ఆశగల ప్రాణాన్ని దేవుడు ఎన్నడూ కూడా కాబట్టి వాక్యం ఏం చెప్తున్నాడు? ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, సమస్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను. అవన్నీ వేస్ట్, అవన్నీ నేను తీసుకెళ్ళే కావు. ఉన్నప్పుడే అనుభవించు. పిసినారితనంతో దాచిపెట్టితే ఉపయోగం లేదు. ఎంతవరకు దాచిపెట్టాలో అంత దాచిపెట్టు, ఎంత తినాలో అంత తిను, ఎలాగ ఉండాలో అవన్నీ చేసుకో. అంతేగాని వ్యర్థమైనవి మాత్రం చేయకు. సినిమాలకు వెళ్ళటం వ్యర్థంగా డబ్బులు, సిగరెట్లు వ్యర్థంగా డబ్బులు, తాగుడు వ్యర్థమైన డబ్బులు, అలాగే సంవత్సరానికి 6 డ్రెస్సులు వ్యర్థం. ఏదో ఒక 2 డ్రెస్సులు కొనుక్కో, పాతవి పేదవాళ్ళకి ఇచ్చేసేయి. అన్ని డ్రెస్సులు కొనాలా ప్రియులరా? మరి చెప్పులు, మరి అలాగే రకరకాలైనటువంటి పిచ్చి పిచ్చి నగలు ఎక్కువైపోయినాయి, ఇమిటేషన్ నగలు. మరి అవన్నీ కూడా మరి కొనుక్కోవటం, ఒక 2 నెలలు 3 నెలలు వాడటం, నల్లబడ్డాయని తీసి అవతల పారేయటం, మళ్ళీ కొత్తవి కొనటం. ఎన్ని డబ్బులు వృధా అయిపోతా ఉన్నాయి. అర్థమవుతుందా? కరెంటు, మనుషులు లేని చోట కూడా ఫ్యాన్లు కరెంటు తిరుగుతూనే ఉంటుంది. ఎవరు లేరు కదా అక్కడ, ఆపేయచ్చుగా, ఆపేయం. బిల్లు ఎక్కువ వస్తుంది. ఎందుకు? నువ్వు ఆపలేదుగా. మనుషులు ఉన్న చోట వేసుకోవాలి, లేని చోట ఆపేసుకోవాలి. టీవీ ఏం చూస్తున్నావు? మంచి ఏమన్నా జరుగుతుంది, మంచి చూస్తున్నావు? అన్ని సీరియల్స్, సినిమాలు, రకరకాలైనటువంటి ఈ వాక్యం ఏమన్నా వింటున్నావు టీవీలో? ఎంతసేపు వింటున్నావు? ఏది ఎక్కువ చూస్తున్నావు? మరి దానికి అంతా కరెంట్ అవుతుంది కదా. మరి టీవీ పాడైపోద్ది మళ్ళీ మధ్యలో, దాన్ని బాగు చేయించుకోవాలి, మళ్ళీ డబ్బులు. మంచిది, దేవుని యొక్క ప్రేమలో అవసరానికి ఉపయోగించుకోవడం తప్పు కాదు, కానీ ఆలోచించి ఎప్పుడు కూడా దేవుడు చూడండి. 3వది, యాయీరు ఆయన పాదాల మీద పడ్డాడు. చూడండి లూకా 8:41, 8వ అధ్యాయం 41. ఇదిగో సమాజపు మందిరపు అధికారి అయిన యాయీరు ఏం పడ్డాడండి? చచ్చిపోయిందని కూడా తెలుసు, కానీ ఏం చేస్తా ఉన్నాడు? విశ్వాసం. ఆయన పాదాల మీద పడ్డాడు. ధనవంతుడు, ఏమండి, మరి ప్రభుని ఇంటికి రమ్మని పిలిచినవాడు పాదాలు పట్టుకున్నాడు. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 22వ వచనం. మార్క్స్ వార్త 6వ అధ్యాయము 22వ వచనం. ఆయన సముద్రపు తీరాన ఉండగా సమాజపు అధికారుల్లో ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ఎక్కడ పడ్డాడండి? పాదాల మీద పడ్డాడండి. 6వ అధ్యాయం 22వ వచనం. దేవుని యొక్క ప్రేమలో ప్రియులను ఆలోచన చేయండి. 4వది మనం కనుక చూసినట్లయితే దేవుని యొక్క ప్రేమను మార్క్స్ వార్త 5వ అధ్యాయము 36వ వచనంలో దేవుడు అంటూ ఉన్నాడు, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి. దేవుడు చెప్తాడు, చచ్చిపోయిందని చెప్పేశారు. దేవుడు అంటున్నాడు సమాజ మందిరపు అధికారి, భయపడకము. దేవుని యొక్క ప్రేమను ఎంత గొప్ప దేవుడు! యాయీరు దేవుణ్ణి ఆరాధించే ఒక ఆరాధికుడు. అంత ప్రేమ దేవుడు అంటే. చనిపోయిందని తెలిసినా కూడా ఇంటికి తిరిగి వెళ్ళకుండా యేసు ప్రభువుని తీసుకెళ్ళిపోవాలనేది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 18వ వచనం.
ఏమంట? చచ్చిపోయింది. కానీ నమ్మకం ఏంటి తనకి? దేవుడు వచ్చి కనుక చెయ్యి పెట్టి చేస్తే ప్రార్థన బ్రతుకుతారు. దీన్ని విశ్వాసం అంటారు, అపారమైన నమ్మకం అంటారు, భయపట్టలేదంటారు, దేవుణ్ణి ఆరాధించే మనస్తత్వం కలిగిన వాడు అంటారు. ఎన్నో చెప్పచ్చు. కీర్తన 34వ కీర్తన 18వ శరణం. విరిగిన వారిని సమీపముగా ఉన్నాడు. విరిగిన హృదయం గల వారికి దేవుడు యెహోవా ఆసన్నుడు. నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. యాయీరు నలిగిపోయాడు, చితికిపోయాడు, బాధ. కానీ దేవుడు ఏంది? విశ్వాసం. పిల్లరా, ఈ రోజున నీవు ఇలాగా చేయగలవు. యోహాను రాసిన సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. 4వ అధ్యాయము 23వ వచనం. యాయీరు దేవుని యొక్క ప్రేమలో ఏ ఆటంకము అడ్డుకోలేదు. ఆయనను ఆరాధించే వారంతా కూడా యథార్థంగా ఆరాధించాలి, ప్రార్థించాలి, బతిమలాడుకోవాలి. దానియేలు ఎలా చేశాడు? యథార్థంగా చేశాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? వాళ్ళు యథార్థంగా నడిచారు. మేము మొక్కం, మేము తినం, వాళ్ళ రాజుకు నైవేద్యం పెట్టిన ఆహారం మేము తినం అన్నారు. దేవుడు కణాల్లోకి వెళుతున్నారు, మీరు వారి పద్ధతులు అనుసరించవద్దు అని రాశాడు ద్వితీయోపదేశ కాండంలో. ప్రియులారా, ఈ రోజున నీవు ఆయన చెప్పినట్టు చెయ్యి. సమస్తము మనకి చేయగల సమర్థుడు ప్రభువే. కాబట్టి ఎక్కడ చూడాలి మనం అంటే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఈ మాట ఎందుకు రాసుకున్నాడు తెలుసా దావీదు? దాన్ని తరివేశారు అన్నదమ్ములు, అన్నలంతా కూడా తరివేశారు. తమ్ముళ్ళు లేదే, అంతా అన్నలే. తరివేసినప్పుడు గొడ్లు కాసుకోవడానికి పోయేవాడు. యెరూషలేము చుట్టూ ఏమున్నాయని చెప్పాను 125 కీర్తనలో? పర్వతములు, కొండలు కాదు, పర్వతాలు. కొండలు వేరు, పర్వతాలు వేరు. ఇప్పుడు అక్కడ ఉండి ఆయన ప్రార్థన చేసుకునేవాడు. ఏం చేస్తారయ్యా? నాకు సహాయం ఎవరు? నువ్వే. నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? నీ వద్ద నుంచే. ఎవరు లేరు నాకు. అతని ప్లేట్ వేరంట, అతని మంచం వేరంట, అతన్ని మాట్లాడరంట అన్నలు 7. ఎంత బాధ కలిగినటువంటి జీవితమో ఆ తల్లి చూసి ఏడుస్తూ ఉండేదంట. సరే, దానికి ఒక స్టోరీ ఉంది, కథ. ఆ కథ అంతా తెలిస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు దావీదు బైబిల్లో అంతసేటు ఏడ్చాడు? నేను పాపంలో పుట్టినవాడని ఎందుకు అన్నాడు? నిజముగా ఆమె భార్యగా లేనప్పుడు, అంటే వీళ్ళ అమ్మగారు నిజబతో ఏదో ఉంది ఆమె పేరు, ఆమె భార్యగా లేనప్పుడు మరంటే ఆమెను వదిలేశాడు. దేనికోసం? సమాజ మందిరంలో అధికారం కోసం. ఆ అధికారం ఉండాలంటే తప్పనిసరిగా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి, అన్నిరాళ్ళని చేసుకోకూడదు. ఈ అమ్మాయి అన్నిరాళ్ళ నుంచి వచ్చిన వాడే దావీదు. మోయాబు వంశస్థుల్లో నుంచి వచ్చాడు. ఆమె మోయాబీరా. తర్వాత ఇజ్రాయెల్ ప్రజల్లో ఉన్న ఒక అమ్మాయిని చేసుకుంటాడు. కానీ అప్పటికే ఆ నజాబెత్ ద్వారా 7 కుమారులు పుట్టారు. ఎవరు? దావీదు అన్నలంతా పుట్టారు. దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రియబిడ్డలారా, ఈ సమాజపు అధికారి వాళ్ళు ఎవరో ఆయనకు పొల్లడ్డం వేస్తే అప్పుడు ఆయన వాళ్ళని వదిలించుకొని, నువ్వు భార్యనన్నా విడిచిపెట్టు, లేదంటే పదవన్నా విడిచిపెట్టు. సరే, పదవి ఎందుకులే విడిచిపెట్టమని భార్యని విడిచిపెట్టి మరొక భార్యను చేసుకున్నాడు. అయితే ఈమెను ఎలా ఉంచుకున్నాడంట? పండితులు చెప్పేది పని మనిషిలాగా ఇంట్లోనే ఉంచుకున్నాడు. పంపిలా అంటే భార్య కాదు ఇప్పుడు, కానీ రహస్యంగా ఆమెని కూడేవాడట. రహస్యంగా అంటే అర్ధరాత్రులు ఎప్పుడు. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిందన్న సంగతి ఆమె చెప్పలేదు, ఈ యొక్క అబ్రహాం కాదు, ఈ యొక్క ఏషియా కూడా చెప్పలేదు. చెప్పబోయేసరికి ఈ పుట్టిన పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళంతా మా అమ్మ ఎవరితోనో తిరిగి గర్భం తెచ్చుకుంది, వాళ్ళ నాన్నగారి ద్వారా వచ్చిందని కాదు అనుకుంటుంది. సరే, ఇద్దరు మరుగు చేసుకున్నారు. దాన్ని చెప్పి పాడు చేసుకోవడం ఎందుకు సంసారం అని ఊరుకున్నారు.
ఇద్దరు ఊడుకున్నారు. ప్రియులారా, ఆ కుమారుడు పుట్టాడు, వాడే దావీదు. అందుకు రాసుకున్నాడు ఆ మాట, నేను పాపములో పుట్టినవాడు, చివరి వాడు. అలాంటి వారిని దేవుడు ప్రేమించి తన రాజ్యానికి వారసునిగా యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలవగా, సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయాను అడుగుగా, అతడు ఇంకా కడసారి వాడున్నాడు, అతడు అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పి. అయితే అక్కడ విషయం మీకేం కనపడదు. కడసారి వాడు అంటే ఎలా పుట్టాడు వాడు అది తెలియదు. 7 ఈమెకే, వీడు ఈమెకే, ఎవరికి? యజావతికే పుట్టారు. కానీ ఇది భారీగా వదిలేసిన తర్వాత, ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్న తర్వాత రహస్యంగా కూడాడు కాబట్టి, అప్పుడు పుట్టినవాడు కాబట్టి దావీదుకి తెలుసు కాబట్టి నేను పాపములో పుట్టినవాడను అని రాసుకున్నాడు. కాబట్టి పాపకోపంలో పుట్టాను నేను అని బాధపడుతూ దేవుడికి ప్రార్థన చేశాడు. నిజమే, బైబిల్లో యాకోబు చిన్నోడు, వాడినే ఎన్నుకున్నాడు. అలాగే మనషే పెద్దోడు, ఎఫ్రాయిము చిన్నోడు, వాడినే ఎన్నుకున్నాడు. ఇక్కడ కూడా చిన్నోడైనటువంటి దావీదుని ఎన్నుకున్నాడు. దేవుని యొక్క ప్రేమలో కొత్త నిబంధనకు వచ్చేసరికి జ్యేష్ఠుడు ప్రథముడు దేవుడికి ఇవ్వాలి కాబట్టి ఆ జ్యేష్ఠ పుత్రుడైనటువంటి యేసు ప్రభువారు సమర్పించబడినటువంటి కుమారుడిగా ఉండి ఆయన పరిచర్య చేశాడు. ఏమండి, ఎలాంటి పరిచర్య చేశాడు అని అంటే మాసిపోని పరిచర్య చేశాడు. అలాంటి పరిచర్య నీకు కూడా అప్పగించాడు దేవుడు. నువ్వు కూడా యాయీరులాగా ధనవంతుడిగా ఉన్నావేమో, ఉద్యోగస్తురాలుగా ఉన్నావేమో, ఒకవేళ ఏమీ లేకుండా ఉన్నావేమో, మరి ఆయన ఇంటికి రమ్మని పిలిచే మనస్తత్వం నీకుందా? ఆయన పాదాల మీద పడే మనస్తత్వం నీకుందా? ఆయన ఆరాధించే మనస్తత్వం నీకుందా? ఇలాంటి మనస్తత్వాలు నీకు కూడా ఉంటే యాయీరు కుమార్తె బతికినట్లుగా మీ ఇంట్లో ఉన్న వారంతా ఒకవేళ చచ్చిన వారే ఉన్నారేమో ప్రభువుని ఎరగక, వాళ్ళు బ్రతుకుదురుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకోండి.